హైదరాబాద్లోని లక్టీ కాపుల వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 10న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బీసీ సమస్యలను పరిష్కరించకపోతే పర్యటనను అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత స్వామి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. తెలంగాణలో బీసీలు 56% ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. దేశంలో 80 కోట్లకు పైగా ఉన్న ఓబీసీల హక్కులను కాలరాస్తున్నారని, కులగణనపై ఇచ్చిన హామీని విస్మరించారని ఆరోపించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సమగ్ర కులగణన నిర్వహించి అధికారిక లెక్కలు ప్రకటించాలని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, విద్యా ఉపాధి హామీలు ఇవ్వాలని కోరారు. చేస్తా అనేటువంటి నెపంతో వస్తున్నాడు. మనం అందరం కూడా వేయాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇలా ఆయనకు ఓట్లేసి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించుకున్నారంటే ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రిగా డిక్లేర్ చేసినందుకు మాత్రమే. అది కూడా ఆ పార్టీ కూడా తెలుసు. కానీ పార్టీకి ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభం అయింది, కానీ ప్రజలకి ఏం లాభం కాలేదు. బీసీ ప్రజలకు ఏం కాలేదు. తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇవ్వలేదు. బీసీల మంత్రిత్వ శాఖ 80 లక్షల కోట్ల బడ్జెట్ లో 2000 కోట్ల. ఎంత సిగ్గు అంటే అది చెప్పుకోవడానికి. ఒక బీసీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఎవడు ఆబ్జెక్షన్ చెప్పరు. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు, చివరకు ₹1 ఖర్చు కానటువంటిది. ముఖ్యంగా మేము కులగణన చేస్తాం, కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా ఏప్రిల్ 30, 2025లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి ఏప్రిల్ 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫా జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా పెట్టకుండా దగా చేసింది. దాన్ని నిరసిస్తూ మొన్న హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం పెట్టినాం. దానికి కంటిన్యూగా, దానికి కొనసాగింపుగా ఈ రోజు అశోక హోటల్లోని హైదరాబాద్ లో